నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ. దేశమా స్వతంత్ర దేశమా కుతంత్ర దాస్యమా ఆరాజ్యమన్న మాట దేశమా స్వతంత్ర దేశమా కుతంత్ర దాస్యమా ఆరాజ్యమన్న మాట అర్థమా ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన కాన్స్టిట్యున్సీ ఆలూరు అంటారు. ఆ ఆలూరు తాలూకాలో మళ్ళీ ఆస్పరి మండలం వెనకబడింది. ఎందువల్ల మా మండలం వెనకబడతా ఉందో తెలియదు. మరి రాజకీయం కాదు, ఇంకో రకంగా అడగట్లే. అభివృద్ధిలోనే లేదు, కనీసం తాగునీరు ఇవ్వడంలో లేదు ఆస్పరి మండలానికి. ఎందుకు ఆస్పరి మండలం మీద పాలకులకైతేనేమి అధికారులకైతేనేమి ఇంత కక్ష? నీరు ఇవ్వకూడదా? ఇప్పుడు మా సర్పంచ్ చెప్పాడు 20 రోజులకు ఒకసారి నీళ్ళు తాగుతున్నామని. అంటే ఇంక ఎట్లుంటుందో అర్థం చేసుకోండి. మా కన్నీటి నీళ్ళని ఓ గ్లాసులో పెట్టుకుంటే 3 రోజులు తాగే పరిస్థితి, 3 రోజులు 6 నీళ్ళని తాగే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి అట్లా కాకుండా మా మండలం నుండి కూడా చాలా మంది సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, నాయకులు అయితే అందరూ వచ్చినారు. రాబో దినాల్లో కూడా ఆస్పర్ మండలంలో తాగునీటి పైన కార్యక్రమాన్ని పెట్టుకుంటాము. ఇదే రైతు దీక్షలు అందరూ కూడా ఆ రోజు మాకు మద్దతు ఇవ్వాలా అని అడుగుతున్నాం. ఈ దీక్ష సమయం ముందు నుంచి మేము వస్తూ ఉంటే ఇటు అందరినీ ఉంది, పందికోన ఉంది, ఇటు వేదవతి అన్నీ ఉన్నాయి చుట్టూ. అయిపోయి ఇప్పుడు ఇంకా ఏప్రిల్ వస్తూ ఉంటే నీళ్ళు ట్యాంకర్లకి ఇప్పుడున్న పాలకులు పోస్టర్లు పెట్టుకుని ట్యాంకర్ నీళ్ళు తోలుతున్నారు. అవి ఎక్కడ నీళ్ళు? ఇటు పైనుంచి నీళ్ళే, రోజు మన పక్కన పోయిన నీళ్ళనే. అవి ఏదో వాళ్ళు ఏదో మేము సేవ చేస్తున్నామని పోస్టర్లు పెట్టినారు, కానీ తర్వాత బిల్లులు పెట్టుకుంటారు, గవర్నమెంట్ సొమ్మే దోచుకుంటారు, వేరే ఏం లేదు. ఆ పారే నీళ్ళని కొద్దిగా ఆగి చేస్తే మనకందరూ తాగునీళ్ళకి సదుపాయం ఉంటుంది. కాబట్టి మనం చేసుకునే తప్పులే మనం అనుభవిస్తున్నాము. రాబో దినాల్లో ఊర్లలో పోతే ఎండాకాలం వచ్చి కూల్ డ్రింక్ ఇవి ఇస్తున్నారు, రాబో దినాల్లో టాబ్లెట్ ఇస్తారు, వాటర్ దాన్ని తీసుకోండి అని. ఆ పరిస్థితి మనం గ్యారెంటీ చూసి. నేను ఆస్పరం మండలం నుంచి మాట్లాడుతున్నా సార్. ఆస్పరం మండలంలో దాదాపు 21 గ్రామ పంచాయతీల్లో 33 గ్రామాలు ఉన్నాయి సార్. 33 గ్రామాల్లో అసలు నీటి ఎత్తడనేది ఎంత ఘోరంగా ఉందంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది సార్. అందుకనే ఇక్కడ ఆస్పరం మండలానికి ఖచ్చితంగా సార్ సాగునీరు పక్కన పెడితే తాగునీరు అనేటువంటి అంశం చాలా మాకు కష్టమైన పని. దాదాపు 20 రోజులకు ఒక్కసారి నీళ్లు వస్తున్నాయి. ఎందుకు అసలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో పాలకులు మరి నిర్లక్ష్యమేమో తెలియదు సార్. మరి పాలకులు మారుతూనే ఉంటారు, కానీ అక్కడ ఉన్నటువంటి నీటి వసతిని ఎవరు కూడా తీర్చిదిద్దేటువంటి పరిస్థితులు లేదు సార్. అందుకనే మా ములుగుందు గ్రామంలో నీళ్లు లేకపోతుంది సార్. చాలా ఘోరం. మేజర్ గ్రామ పంచాయతీ అసలుకి నీళ్లు అనేది దొరకడం లేదు. రాత్రి పగలు వారు కష్టం చేసి పని చేస్తూ
పగలంతా కష్టపడి పని చేసి రాత్రి నిద్రలు కాసుకొని అక్కడ నీళ్లు తెచ్చుకున్నటువంటి మా ములుగుంద గ్రామం చూసినప్పుడు చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. అదేవిధంగా మా శంకరమండ కానీ, అదేవిధంగా మా అలియారి గ్రామాలు కానీ, ముఖ్యంగా మా జోలపురం గ్రామాలు అయితే చాలా ఘోరం సార్. అక్కడ మేజర్ గ్రామ పంచాయతీలు తాగడానికి నీళ్లు చుక్క కూడా దొరకడం లేనటువంటి పరిస్థితి ఉంది సార్ దీనిపైన. కాబట్టి నేనేమంటున్నానంటే ఆస్పురం మండలంలో కాదు, మొత్తం ఈ పత్తికొండ, ఆలూరు నియోజకవర్గము, 8 నియోజకవర్గాలు ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించి మన ఈ యొక్క నీళ్లను మనం తెచ్చుకుంటే తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి పక్కలో నీళ్లు ఉన్నాయి కానీ మనం ఏమో అసలు పట్టించుకోలేకపోతున్నాం. ఇది మన బాధ్యత కాదన్నటువంటి ప్రవర్తన మనం చేస్తున్నాం. కాబట్టి దీన్ని మనం అందరం కూడా నడుము బిగించి భవిష్యత్ తరాల్లో ఈ రోజు నుంచి మొదలు పెడితే భవిష్యత్ తరాలు కూడా మన దీంట్లో పాలి భాగస్వాలు ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ శంకరమండ గ్రామం. నా పేరు నాగేంద్ర రెడ్డి. మా మండలంలో దాదాపు 23 గ్రామాలు ఉంటే 33 గ్రామాలు ఉంటే ఒక్క గ్రామానికి కానీ ఈ రోజు వరకు ఒక్క గ్రామానికి కాకపోతే ఒక్క గ్రామానికి ఈ రోజు నీళ్లు వచ్చినాయి అనేటటువంటి పరిస్థితి మా మండలం టోటల్ మండల వేడిగా ఒక్క గ్రామంలో కానీ నీళ్లు అనే పరిస్థితి లేదు. మీరేమో తాగునీరు సాగునీరు అనే సమస్య చెప్తున్నారు కానీ ఈ రోజు తాగునీటికే లేవు మాకు దిక్కు. కనీసం ఒక 2 మినిస్టర్లు అయిపోయినారు మా మండలం నుంచి, మా తాలూకా నుంచి. ఇప్పుడు ఎమ్మెల్యే అయినాడు, అంతకుముందు 2 మినిస్టర్లు అయిపోయినారు. ఒక్కరు కాకపోతే ఒక్కరు శ్రద్ధ పెట్టి ఈ రోజు వరకు దృష్టి పెట్టలేదంటే మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉండదో ఈ తాలూకాలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, అంత వెనకబడినటువంటి మండలం అయిపోయింది. కనీసం వారానికి ఒక్కరోజు తాగనీరికి కానీ గతి లేనటువంటి మండలంగా వాళ్ళు మిగిలిపోతుందనేటటువంటి బాధ మాకు వ్యక్తపరుస్తున్నాము. ఈ జిల్లా జలసమితి తరఫున మీరు వచ్చి మమ్మల్ని ఆదుకొని ముందుకు భవిష్యత్తులో మా మండలానికి కానీ ఏదైనా సాగునీరు తాగునీరు కృషి చేసి ఇప్పిస్తారనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దయచేసి ప్రతి గ్రామం నుంచి మేము వందలాది మందిని తరలించడానికి మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నామని మీ ముందు మాటిస్తూ, ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.